Hello everyone. Today my topic is Goodwill Valuation from Corporate Accounting Unit 3. This is topic 2. Already we will discuss goodwill meaning, need and influencing factors. We will discuss about detailed explanation of goodwill valuation methods in this class. Goodwill valuation of business depend upon a number of factors. సో మనకి గుడ్విల్ని ఏ విధంగా వాల్యూ చేసుకోవాలనేది ఆర్గనైజేషన్లో చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఏ ఫ్యాక్టర్ని బేస్గా తీసుకోవాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలనేది ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ అనేది నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లే డౌన్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. దీనికి సాధారణంగా ఒక ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది కష్టమైన విషయం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని ఆర్గనైజేషన్స్ ఫాలో అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని చేస్తూ ఉన్నారో వాటిలో ఏదో ఒక పాయింట్ని బేస్గా తీసుకుని ఇక్కడ వాల్యుయేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఈరోజు క్లాస్లో ఎన్ని రకాలుగా గుడ్విల్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. Goodwill valuation is the systematic evaluation of goodwill of the company to be shown in the balance of the company under the head of intangible assets. And top methods to value include average profits method, capitalization method, weighted average profit method, and the super profits method. జనరల్గా గుడ్విల్ని మనం బ్యాలెన్స్ షీట్లో ఇంటాజిబుల్ అసెట్స్గా చూపించడం జరుగుతుంది. సో అసెట్స్ కేటగిరీస్ గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఈ గుడ్విల్ని ఇంటాంజిబుల్ అసెట్స్ అనే ఒక కేటగిరీగా తీసుకుని మనం దానిలో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అసెట్గా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం వీ కాంట్ సీ టచ్ అని చెప్తున్నాం కాబట్టి సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనడానికి ఒక పర్టికులర్ రీజన్ కానీ ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ అనేది కానీ లేదు. కాకపోతే అక్కడ ఆ గుడ్విల్ ఎఫెక్ట్ అనేది చాలా రకాల మీద ఉంటుందని చెప్పుకున్నాం కదా. అంటే ప్రొడక్షన్ మీద ఉండొచ్చు, సేల్స్ మీద ఉండొచ్చు, ప్రాఫిట్స్ మీద ఉండొచ్చు, మార్కెట్ ప్లేస్ అంటే స్టెబిలిటీ అనమాట, మార్కెట్లో ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉండడం అనేది కావచ్చు. ఇలా ఈ ఎఫెక్ట్ అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ గుడ్విల్ అనేది. కాబట్టి ప్రతి సంస్థ కూడా వాళ్ళకి ఉన్న స్వభావాన్ని బట్టి వాళ్ళకున్న ఏదో ఒక పాయింట్ని బేస్గా తీసుకుని ఈ గుడ్విల్ వాల్యుయేషన్ అనేది చేసుకోవచ్చు. దానిలో మనకి ముందుగా చెప్పుకోవాల్సింది యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. యాక్చువల్గా గుడ్విల్ అంటే ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి. అంటే ఏ కంపెనీకి అయితే మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఉండడం జరుగుతుందో ఆ కంపెనీకి ఖచ్చితంగా ప్రాఫిట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాఫిట్స్ని యావరేజ్ చేసుకుని బ్యాలెన్స్ని గుడ్విల్గా ఫైండ్ అవుట్ చేసుకోవడం, ఇది 2 రకాలుగా చెప్పొచ్చు. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ పర్చేస్ ఆఫ్ ఇయర్స్ యావరేజ్ అండ్ వెయిటెడ్ యావరేజ్. అంటే మనకి కొన్ని సంవత్సరాల సగటుని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రొడక్షన్ ఎంతవరకు జరిగింది, వెయిటెడ్ యావరేజ్ అంటే టోటల్ ప్రొడక్ట్స్ ఎంత, దాని యావరేజ్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా క్యాపిటలైజేషన్ మెథడ్ మూలధనీకరణ పద్ధతి, క్యాపిటల్ని బేస్గా తీసుకుని ఈ మెథడ్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. సూపర్ ప్రాఫిట్స్ మీన్స్ ఎక్సెస్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్. అంటే రెగ్యులర్గా మనం ప్రాఫిట్ బేస్ మీదే ఎక్కువగా బిజినెస్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. సో కామన్గా ప్రాఫిట్స్ అనేవి రావడం సహజం. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ కన్నా ఎక్కువగా వచ్చినట్లయితే కనుక ఎక్సెస్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చినట్లయితే కనుక ఆఫ్ ప్రాఫిట్ని బేస్గా తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందంటే దాని అర్థం మార్కెట్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని అర్థం. సో ఈ విధంగా కంపెనీ వాళ్ళ స్వభావాన్ని బట్టి ఆ గుడ్విల్ ఎఫెక్ట్ అనేది దేని మీద చూపిస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన మెథడ్ని మనం ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక పర్టికులర్ రూల్ కానీ ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ లేదా పర్టికులర్ మెథడ్ అనేది ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో వాల్యుయేషన్ అనేది చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్
పర్చేస్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. జనరల్గా యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అంటే ప్రాఫిట్స్ని యావరేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 3 years ప్రాఫిట్స్ని తీసుకున్నాం అనుకోండి. సో 3 lakhs ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ ఇయర్ 1 lakh అనుకోండి. సో టోటల్ ప్రాఫిట్ వచ్చి 3 lakhs. యావరేజ్ మీన్స్ బై 3 అంటే ఈక్వల్ టు 1 lakh అనమాట. అంటే యావరేజ్ ప్రాఫిట్ని గుడ్విల్గా ఫైండ్ అవుట్ చేసుకోవడం. ఇది కరెక్ట్ అని కూడా చెప్పలేం, ఎందుకంటే ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి దీనికంటూ ఒక మార్కెట్ వాల్యూ అనేది ఫిక్స్డ్ అసెట్స్ లాగా ఉండదు. కాబట్టి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ అని చెప్పలేం. కానీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం, బ్యాలెన్స్ షీట్లో చూపించడం అనేది చాలా అవసరం అనే దానికోసం వాళ్ళకి నచ్చిన మెథడ్ని ఫాలో అవుతారు. పర్చేస్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్స్ మీన్స్ యావరేజ్ ప్రాఫిట్స్లో మళ్ళీ పర్చేస్ ఆఫ్ ఇయర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక 2 సంవత్సరాల సగటును తీసుకోవడం, లేదా 3 సంవత్సరాల సగటును తీసుకోవడం. ఈ విధంగా అంటే దీని అర్థం ఏంటంటే ఆ కంపెనీకి కొంచెం ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉన్నాయని అర్థం. అండర్ దిస్ గుడ్విల్ వాల్యుయేషన్ మెథడ్, ద యావరేజ్, మీన్ ఆర్ మీడియన్ profit of the last few years is multiplied by a certain number of years in order to calculate the value of goodwill. ఇక్కడ certain years అన్నది కూడా కంపెనీ డిసైడ్ అవుతుంది. సో దీనికి కూడా ఒక రూల్ అనేది లేదనమాట. certain number of years అన్నప్పుడు 2 years తీసుకోవచ్చు, లేదంటే 3 years తీసుకోవచ్చు. అక్కడ ఉన్న గుడ్విల్ ఎఫెక్ట్ ఆ బిజినెస్ మీద ఎంత ఉందనే దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మెథడ్ని ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. అదేవిధంగా సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకోవడం అనేది కూడా వాళ్ళ ఓన్ డెసిషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే యావరేజ్ ప్రాఫిట్స్ కాకుండా యావరేజ్ ప్రాఫిట్ని పర్చేస్ ఆఫ్ ఇయర్స్ అంటే కొన్ని సంవత్సరాల సగటుతో మల్టిప్లై చేయడం ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మనం దీనికి 2 ప్రిన్సిపల్స్ అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఆల్ ఆర్ అగ్రీడ్ ఇయర్స్. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకుంటున్నారో అన్ని సంవత్సరాల టోటల్ ప్రాఫిట్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్తో మల్టిప్లై చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ ప్రాఫిట్స్ వచ్చి ఒక 3 lakhs అనుకోండి. ఆ మొత్తం ప్రాఫిట్ 3 సంవత్సరాలకు సంబంధించింది. సో బై 3 అంటే యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh. యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత గుడ్విల్ ఫార్ములా అప్లై చేయడం జరుగుతుంది. గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ యావరేజ్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ యావరేజ్ ప్రాఫిట్ని ఇయర్స్ ఆఫ్ పర్చేస్తో మల్టిప్లై చేయడం ద్వారా వచ్చిన వాల్యూని గుడ్విల్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఏమైతే ఉన్నాయో అవి సాధారణంగా యావరేజ్ ప్రాఫిట్ని బేస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రాఫిట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే గుడ్ నేమ్ ఆర్ రెప్యుటేషన్ అనేది కూడా ఒక కామన్గా కూల్గా ఉందని చెప్పొచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఆ మెథడ్ని ఫాలో అవుతున్నారంటే అర్థం గుడ్విల్ యొక్క ఎఫెక్ట్ అనేది లాభాల మీద పడుతుంది. అంటే మనకి మంచి పేరు ప్రతిష్టలు ఉండడం వల్లే కంటిన్యూస్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ని ఫాలో అవడం జరుగుతుంది. సో ప్రాఫిట్స్ అనేవి కామన్ బిజినెస్లో, ప్రాఫిట్ మోటివ్తోనే వర్క్ చేస్తూ ఉంటాము. ఈ ప్రాఫిట్స్ అనేవి కామన్ కాబట్టి అంటే సెర్టైన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బేస్గా తీసుకుని మల్టిప్లై చేసుకోవడం, అంటే కొంచెం వాల్యూని ఎక్కువ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నారని అర్థం. అంటే రెగ్యులర్ కూల్ బిజినెసెస్ కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా వర్క్ చేసాము, కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంది అనుకున్న వాళ్ళు ఈ పర్చేస్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ని ఫాలో అవడం జరుగుతుంది. సో దీనికోసం యావరేజ్ని ముందుగా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు దానికి తగ్గట్టు ఎన్ని ఇయర్స్ పర్చేస్ని గుడ్విల్గా తీసుకుంటున్నారో దాంతో మనకు మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే ఫైనల్ వాల్యూవే గుడ్విల్. నెక్స్ట్ మెథడ్, పర్చేస్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. సో అంటే ఇక్కడ ప్రొడక్షన్ని తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది, టోటల్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడక్షన్ ఎలా ఉంది, ఉత్పత్తి ఎంత జరుగుతుంది సంస్థలో అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మనకి ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయంటే ప్రొడక్షన్ ఎక్కువగా ఉందని అర్థం. ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది అంటే సేల్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. సో సేల్స్ ఎక్కువ ఉన్నాయంటే గుడ్విల్ అనేది ఉంది అని అర్థం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెథడ్ని ఫాలో అవడం జరుగుతుంది.
This goodwill valuation method is simply an extension of the above method. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అంటే యావరేజ్ ప్రాఫిట్ మెథడ్కి కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట. వేర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సింపుల్ యావరేజ్ యూజ్ ఏ వెయిటెడ్ యావరేజ్. అంటే మనకి సింపుల్ యావరేజ్ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే అంటే దానికి బదులుగా యూజ్ చేస్తున్న మెథడ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే స్మూత్గా రన్ అవుతున్న చిన్న చిన్న వ్యాపార సంస్థలు సింపుల్ యావరేజ్ మెథడ్ని ఫాలో అవడం జరుగుతుంది. ఇంకొంచెం బెటర్గా ప్రొడక్షన్ హై స్టేజ్లో జరుగుతున్న వాళ్ళు వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫాలో అవడం జరుగుతుంది. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ వెన్ ద ట్రెండ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ రైజింగ్. అంటే ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా నార్మల్గా కాకుండా రేజ్ అవుతూ వస్తున్నాయి అనుకోండి, అంటే ప్రొడక్షన్లో చేంజ్ ఉంది, ప్రాఫిట్స్లో కూడా రేజింగ్ అనేది కనిపిస్తుంది అనే ఆర్గనైజేషన్స్ ఉన్న వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అవడం జరుగుతుంది. వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రొడక్ట్స్. సో ఉత్పత్తి ఏ స్థాయిలో ఉందన్న దాన్ని మనం వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అని చెప్తాం. దట్ ఈజ్ ప్రాఫిట్ ఇంటూ వెయిట్ బై నెంబర్ ఆఫ్ వెయిట్స్. సో మనకి ఇక్కడ ఏం తీసుకుంటామంటే ప్రాఫిట్ ఇంటూ వెయిట్ టోటల్ ప్రొడక్షన్, నెంబర్ ఆఫ్ వెయిట్స్ అంటే ఎన్ని సంవత్సరాల ప్రొడక్ట్స్ తీసుకున్నాము, ఎన్ని సంవత్సరాల ఉత్పత్తిని తీసుకున్నాము అనే దాంతో మనం డివైడ్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఈ గుడ్విల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనకి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ 2 types: సింపుల్ యావరేజ్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సింపుల్ యావరేజ్ మెథడ్ మీన్స్ purchase of certain years profit calculated equal to goodwill. Weighted average means extension of simple average method. అంటే వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఎప్పుడు ఫాలో అవుతారంటే ప్రాఫిట్స్లో రేజింగ్ కనిపిస్తున్నప్పుడు, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా వస్తూ చేంజెస్ జరుగుతూ ఉన్న సంస్థలు ఈ ప్రొడక్షన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే కొంతమంది ప్రాఫిట్స్ని బేస్ చేసుకుని చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రొడక్షన్ని బేస్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి సింపుల్గా ఒక ప్రిన్సిపల్ అనేది ఉండదు. మనం తీసుకున్న మెథడ్ని బట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ప్రిన్సిపల్స్ అప్లై చేసుకుని వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్, capitalization method. In this method, goodwill is calculated by ascertaining the difference between capitalizing the expected average net profit using the normal rate of return and net tangible assets of the company. యాక్చువల్గా ప్రతి కంపెనీ కూడా నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఉంటుంది. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రేట్ అని చెప్పొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి కామన్గా రెగ్యులర్గా ఈ రకమైన అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఒక స్టాండర్డ్ అనేది, అంటే ఈ రకమైన వ్యాపారం చేస్తే కనుక ప్రాఫిట్ గ్యారంటీ, ఆ ప్రాఫిట్ కూడా ఈ రకంగా ఉండొచ్చు అనేది మనకి ఒక పర్టికులర్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అది దాన్ని బేస్ చేసుకుని క్యాపిటలైజింగ్ ద ఎక్స్పెక్టెడ్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ యూజింగ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ మార్కెట్లో ఎంతవరకు ఉందో చూసి అండ్ నెట్ టాంజిబుల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ, నికర ఆస్తుల విలువ ద్వారా మనకి ఇక్కడ క్యాపిటలైజేషన్ మెథడ్ని ఫాలో అవడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ అర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద నెట్ అసెట్స్ ఇన్ ద బిజినెస్. అంటే నికర ఆస్తుల్ని ఆధారంగా చేసుకుని ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటున్నారు అనే దాన్ని బట్టి నికర ఆస్తులు ఎప్పుడూ కూడా నెట్ అసెట్స్ వాల్యూ ఏ ఆర్గనైజేషన్ కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే అప్పులు తక్కువగా ఉండాలి, ఆస్తుల విలువ ఎక్కువగా ఉండాలి. ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని బేస్ చేసుకునే మనకి ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది అనేది దీని అర్థం. Under their method, the present value of capital employed is determined on the basis of either actual profits earned or maintainable trading profits in relation to the rate of return or normal profits expected. అంటే ఇక్కడ యాక్చువల్ ప్రాఫిట్స్ రేట్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఎక్స్టెన్షన్గా వచ్చిన ప్రాఫిట్స్కి కారణం ఏంటి అంటే క్యాపిటల్. ఈ క్యాపిటల్ అనేది ఏంటంటే నెట్ అసెట్స్ వాల్యూని బేస్ చేసుకుని వచ్చిన ప్రాఫిట్ని బేస్ చేసుకుని ఈ క్యాపిటలైజేషన్ మెథడ్ని ఫాలో అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం తీసుకుంటారంటే
నెట్ ప్రాఫిట్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ బేస్గా తీసుకుని నెట్ అసెట్స్ వాల్యూని బేస్గా తీసుకుని ఈ క్యాపిటలైజేషన్ మెథడ్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. అంటే మూలధనీకరణ పద్ధతి అని పిలవడం జరుగుతుంది దీన్ని. ఈ మూలధనీకరణ పద్ధతిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని ద్వారా అంటే వాళ్ళు అంచనా వేసిన రాబడి రేట్ అనేది ఉంటుంది. దాన్నే మనం నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్పుకుంటున్నాం, NRR. సగటు లాభాలు కూడా ఉండడం జరుగుతుంది. ఈ సగటు లాభాలని అంచనా వేసిన రాబడి రేట్ని బట్టి ఈ క్యాపిటలైజేషన్ మెథడ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో క్యాపిటలైజేషన్ మెథడ్ ప్రకారం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే దీనికి నికర ఆస్తుల విలువ అనేది అవసరం. ఈ నికర ఆస్తుల విలువను తీసివేయవచ్చిన మొత్తాన్ని గుడ్ విల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే సగటు లాభాన్ని అంచనా వేసుకోవడం జరుగుతుంది. సగటు లాభాన్ని నికర ఆస్తుల విలువ నుంచి తీసివేయగా వచ్చిన దాన్ని క్యాపిటలైజేషన్ మెథడ్ అని పిలుస్తాం. సో దీనికి మనం ముందుగా కాలిక్యులేట్ చేసుకోవాల్సింది క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే వినియోగించిన మూలధనం అని పిలుస్తారు. టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. సో మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం ఆస్తుల్లోంచి బయట అప్పుల్ని తీసివేయగా, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్ని మనం తీసుకోకూడదు. టోటల్ అసెట్స్లో మనం గుడ్ విల్ని అసలు వాల్యూ తీసుకోవడం కుదరదు. అంటే మనం గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి అదర్ అసెట్స్ అన్నిటినీ కూడా తీసుకుంటాము, గుడ్ విల్ని వదిలేయడం జరుగుతుంది. ఆ టోటల్ అసెట్స్లోంచి లయబిలిటీస్ తీసేసినట్లయితే కనుక మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది వస్తుంది. అంటే దీన్ని నెట్ అసెట్స్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, నార్మల్ క్యాపిటల్ ఆర్ క్యాపిటలైజ్డ్ యావరేజ్ ప్రాఫిట్స్. యావరేజ్ ప్రాఫిట్స్ ఇంటూ 100/NRR. అంటే ఇక్కడ మనం యావరేజ్ ప్రాఫిట్ అనేది కాలిక్యులేట్ చేసుకోవాలి. సో యావరేజ్ ప్రాఫిట్స్ ప్రిన్సిపల్ వచ్చి టోటల్ ప్రాఫిట్స్ బై టోటల్ ఇయర్స్. తర్వాత నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఈ రకమైన వ్యాపారం చేసే సంస్థలకు వచ్చే సాధారణ రాబడి రేటు అని చెప్తారనమాట. సో దాన్ని మనం డివైడ్ చేసినట్లయితే కనుక నార్మల్ క్యాపిటల్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత గుడ్ విల్ ఫైనల్ ప్రిన్సిపల్ అప్లై చేయడం జరుగుతుంది. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ క్యాపిటల్ మైనస్ యాక్చువల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. నార్మల్ క్యాపిటల్లోంచి యాక్చువల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసేయడం జరుగుతుంది. సో మనం అంటే గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం నార్మల్ క్యాపిటల్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, సాధారణ మూలధనాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అదేవిధంగా యాక్చువల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వినియోగించిన మూలధనాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం గుడ్ విల్ని ఫైండ్ అవుట్ అంటే మూలధనాన్ని ఆధారంగా చేసుకుని గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాము అని అర్థం. నెక్స్ట్ మోడల్, సూపర్ ప్రాఫిట్ గుడ్ విల్ వాల్యుయేషన్ మెథడ్. అత్యధిక లాభాల పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. అండర్ దిస్ మెథడ్ యావరేజ్ సూపర్ ఈజ్ అసర్టైన్డ్. సో ఇక్కడ సూపర్ ప్రాఫిట్ మీన్స్ excess of profit earned by the company compared to its peers in the industry. టోటల్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే జనరల్గా వచ్చే ప్రాఫిట్స్ కన్నా ఎక్కువ వస్తే కనుక దాన్ని మనం సూపర్ ప్రాఫిట్ అని చెప్తాం. అంటే జనరల్గా ప్రతి కంపెనీకి కూడా లాభాలు రావడం అనేది సహజం అనుకోండి. ఆ లాభాల కోసమే బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhsతో బిజినెస్ని స్టార్ట్ చేశారు కరెంట్ ఇయర్. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 10 lakhsకి ఒక 2 lakhs or 3 lakhs ప్రాఫిట్ రావచ్చు ఇయర్ ఎండింగ్ అని అనుకుంటున్నారు అనుకోండి. ఈ 2 lakhs or 3 lakhs అనేది నార్మల్ ప్రాఫిట్ అని చెప్పచ్చు, దాన్ని మనం సాధారణ లాభం. అలా కాకుండా 6 or 7 lakhs అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చి 10 lakhs, ఎక్స్పెక్ట్ చేస్తుంది 2 or 3 lakhs, దాన్ని నార్మల్ ప్రాఫిట్ అని చెప్తాం. అది సాధారణంగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అలా కాకుండా వాళ్ళకి 5 or 6 lakhs అనే ప్రాఫిట్ వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటంటే
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ డబల్ ప్రాఫిట్ని గెయిన్ చేయగలిగారు. దీనికి కారణం ఏంటంటే గుడ్ విల్. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ ప్లస్ అలాగే వాళ్ళు ఇచ్చిన సర్వీసు, ప్రోడక్ట్స్ వీటన్నిటిని కస్టమర్స్కి నచ్చడం వల్ల వాళ్ళు ఆ సంవత్సరంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ స్థాయిలో లాభాలు గడించారని అర్థం. ఇలా ఎవరైతే ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ కన్నా ఎక్సెస్ గెయిన్ చేశారో వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది. అంటే సంస్థ సాధారణ లాభాల కంటే ఎక్కువగా వచ్చే లాభాలను అత్యధిక లాభాలు అని పిలుస్తారు. గుడ్ విల్ను అత్యధిక లాభాల పద్ధతి ప్రకారం లెక్కించినప్పుడు దీన్ని సూపర్ ప్రాఫిట్ మెథడ్ అని పిలుస్తారు. అంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వాలంటే కనుక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్సెస్ ప్రాఫిట్ అరైండ్ చేసిన కంపెనీస్కి సూటబుల్గా అనేది ఉంటుంది ఈ మెథడ్. ఈ అత్యధిక లాభాలను లేదా 3-4 ఇయర్స్ పర్చేస్ కింద తీసుకోవడం జరుగుతుంది. మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం పర్చేస్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అని. అక్కడ ఏం చేశారంటే సగటు లాభాన్ని తీసుకున్నారు, సగటు లాభాన్ని కొనుగోలు చేసే సంవత్సరాలుగా తీసుకున్నారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. సూపర్ ప్రాఫిట్ మీన్స్ ఎక్సెస్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్, సాధారణంగా వచ్చే లాభం కన్నా అధికంగా వచ్చిన లాభం. ఈ లాభాన్ని ఆధారంగా చేసుకుని గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని సూపర్ ప్రాఫిట్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. దీనికి ముందుగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది ఈ యావరేజ్ ప్రాఫిట్. ఫస్ట్ సాధారణ లాభం ఎంత అనేది తెలుసుకోవాలి. సో దీనికి వచ్చి ప్రిన్సిపల్ టోటల్ ప్రాఫిట్స్ బై టోటల్ ఇయర్స్. మనం ఎన్ని సంవత్సరాల లాభాలను అయితే తీసుకున్నామో వాటన్నిటిని కూడా టోటల్ చేయాలి, అన్ని సంవత్సరాలతోనూ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది సూపర్ ప్రాఫిట్. అంటే మనకు వచ్చే యావరేజ్ ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఎంత వచ్చింది తెలుసుకోవడం అనమాట. యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. సో యావరేజ్ ప్రాఫిట్లోంచి నార్మల్ ప్రాఫిట్ని తీసేస్తే వచ్చేదాన్ని సూపర్ ప్రాఫిట్ అని పిలుస్తారు. నార్మల్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం ఎలా అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్ బై 100. సో ఎన్ఆర్ఆర్ మీన్స్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, సాధారణ రాబడి రేటు. క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీన్స్ వినియోగించిన మూలధనం, వినియోగించిన మూలధనం ఇంటూ సాధారణ రాబడి రేటు బై 100. సో మనకి వినియోగించిన మూలధనంలో సాధారణ రాబడి రేటుని తీసుకుంటున్నాము, దాన్ని నార్మల్ ప్రాఫిట్ అని చెప్తాం. అంటే సాధారణంగా వచ్చే లాభము అని అర్థం. అంటే ఎందుకని మనం ఎంతైతే మూలధనాన్ని వ్యాపారంలో పెట్టామో అంత మూలధనానికి సాధారణంగా మనకి ఎంత వస్తుంది లాభం, అదే నార్మల్ ప్రాఫిట్. సో నార్మల్ ప్రాఫిట్ అనేది ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే ప్రాఫిట్. అది కాకుండా ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్లయితే కనుక ఆ ప్రాఫిట్లోంచి నార్మల్ ప్రాఫిట్ తీసేస్తే వచ్చేదే సూపర్ ప్రాఫిట్. సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్రిన్సిపల్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది కూడా ఆర్గనైజేషన్ ఓన్ డెసిషన్ అనమాట. అంటే ఇన్ని సంవత్సరాలే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఈ సూపర్ ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు చాలా అంటే ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం దగ్గరగా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ తక్కువగా ఉంటుంది. అది వాళ్ళు ఆర్గనైజేషన్ యొక్క కెపాసిటీని బట్టి డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా ఏ మెథడ్ని ఫాలో అవ్వాలి ప్లస్ అదేవిధంగా ఏ ప్రిన్సిపల్ అప్లై చేసుకోవాలనేది ఆర్గనైజేషన్ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. గుడ్ విల్ అనేది దేని మీద ఎఫెక్ట్ చూపించింది అని దేని బేస్ చేసుకుని అనమాట. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్న మెథడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. దాని ప్రకారం చూసుకుంటే జనరల్గా ఒక స్మూత్ రన్నింగ్ బిజినెస్ అని చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు కూడా కూల్గా బిజినెస్ రన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ని బేస్గా తీసుకుంటున్నారు అన్నట్టు. సో ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చే కొలది మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రాఫిట్స్ని షేర్ చేసుకోవడం లేదా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో చేయడం జరుగుతుంది. సో ఈ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్లయితే కనుక క్యాపిటలైజేషన్ మెథడ్ ప్రకారం కొన్ని సంస్థలు గుడ్ విల్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సూపర్ ప్రాఫిట్స్ మీన్స్ ఎక్సెస్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్.
అంటే ఎప్పుడు వచ్చే లాభం కన్నా ఎక్కువగా వస్తుంది అనుకున్న వాళ్ళు సూపర్ ప్రాఫిట్ మెథడ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆర్గనైజేషన్ యొక్క కెపాసిటీ, అదేవిధంగా గుడ్ విల్ యొక్క ఎఫెక్ట్ అనేది దేని మీద పడుతుంది, ఏ ఫ్యాక్టర్ మీద ఉంది అనేది చూసుకుని ఎవరికి నచ్చిన మెథడ్ని వాళ్ళు ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ అప్లై చేయాలని కానీ, పర్టికులర్ మెథడ్ ఫాలో అవ్వాలని కానీ ఎటువంటి కండిషన్స్ అనేవి కంపెనీస్కి లేవు. సో ఈ విధంగా ఈ 4 రకాలుగా మనకి గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఫర్దర్ క్లాసెస్లో మనం వాల్యుయేషన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది డైరెక్ట్గా ప్రిన్సిపల్ అప్లై చేసుకుని తెలుసుకుందాము. థ్యాంక్ యూ.